మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బైబిల్ సారాంశం అనే ఈ గ్రంథాన్ని చూస్తున్న ప్రియులైన వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశంగా బైబిల్ సారాంశం అనే గ్రంథంలో ఎస్తేరు గ్రంథాన్ని మనం చూస్తున్నాం. ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే కనుక ఈ ఎస్తేరు గ్రంథకర్తలు పార్షిక్ యూదులు రాస్తుండవచ్చని చదువుతుంది. ఈ కాలం వచ్చేసరికి 516 నుండి 506 మధ్యలో రాసి ఉండవచ్చు అని చూస్తున్నాం. అదేవిధంగా దీన్ని రాసిన ప్రదేశం షూషాను కోట నుండి ఈ గ్రంథాన్ని రాసి ఉండవచ్చని చరిత్ర చెప్తుంది. ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ప్రత్యేకంగా యూదులు, అదే రీతిగా రాణి అనే ఎస్తేరు మనం చూడగలుగుతాం. ఎస్తేరుకు మరో పేరు అదస్స అనగా పరిమళ వృక్షము లేదా గుంజి వృక్షము. మనం చూస్తే ఎస్తేరు అనే అర్థం నక్షత్రానికి అర్థం ఇస్తుంది. ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో 12 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటంటే, బానిసగా పట్టబడిన ఎస్తేరు రాణిగా మార్చబడింది. ఎందుకు రాణిగా మార్చబడింది అని చూస్తే, యూదులకు శ్రమ వచ్చింది. శ్రమలో విడిపించబడి ఎవరు అని చూస్తే రాజు దగ్గర రాణిగా ఉన్న ఎస్తేరు ద్వారా వారికి విజయం అనుగ్రహించబడింది. ఎవరైతే వారిని చంపాలనుకున్నారో వారిని యూదులు చూడండి. దేవుడు మిమ్మల్ని అంచులంచులుగా వర్ధలింపచేయునుగాక. ఆమేన్.